ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. He sent his word and healed them and delivered them from their destructions. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించేవాడు. మన దేవుడు బాగు చేసే దేవుడు, పడిపోయిన వారిని నిలువబెట్టేవాడు. ఆయన తన మాటతో ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యములు, ఎన్నో స్వస్థతలు జరిగించారు. ఆయన మాటలో స్వస్థత ఉంది కనుకనే ఆయన మాటతో కళ్ళు లేని వారికి చూపును, కాళ్ళు లేని వారికి నడకను, కుంటి, గ్రుడ్డి, మూగ ఇలా ఎంతోమందిని దేవుడు బాగుపరిచారు, స్వస్థతనిచ్చారు. పడిన గుంటల్లో నుండి వారిని పైకి లేవనెత్తాడు. యోసేపును తన సొంత అన్నలే గుంటలో పడవేసినప్పుడు దేవుడే అతనిని పైకి లేవదీశాడు. పడవేసిన అన్నలే అతని దగ్గర సాష్టాంగ పడేలా చేశాడు. మన దేవుడు గుంటలలో నుండి విడిపించేవాడు, చూస్తూ నిలుచుండేవాడు ఎంత మాత్రమునో కాదు. ఆయన చూచుచున్నవాడు, మన స్వరమును ఎరిగినవాడు కనుక నీవు ఏ గుంటలో పడినా సరే, నీవు ఎక్కడ నుంచి ఆయనను ప్రార్థించినా సరే, దేవుడు నీ మొరను ఆలకించి నీ ప్రార్థనను అంగీకరించి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీ చుట్టూ ఉన్నవారు నీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ నీవు పాపమనే ఊబిలో కూరుకుపోయినా, శ్రమలు అనే గోతులో పడిపోయినా ఆయన తన చెయ్యి చాపి నీకు సహాయంను అందించువాడు, నీకు సహాయంను అనుగ్రహించువాడు. కనుక నీవు దేవునిపై ఆనుకొని జీవించు. నీవు పడిపోయిన దొంగ ఊబి నుండి, శ్రమల నుండి, పాపాల నుండి నిన్ను పైకి లేపి నీవు ఊహించలేనంత ఎత్తైన శిఖరంలో నిన్ను కూర్చుండబెట్టువాడు. ఆఖరి నిమిషం వరకు దేవునిపైన ఆనుకొని ఆయన వైపే నీవు చేతులు చాచు. అంతేగాని చివరి నిమిషం వరకు పోరాడి ఆఖరి నిమిషంలో నీవు దేవుని వదిలిపెట్టినట్లయితే ఆయన సహాయంను నీవు అందుకోజాలవు. కనుక ఆయనపై నీ భారమును వేసి సమస్తమును ఆయనకు అప్పగించి నీవు పడిన గుంటలో నుండి, నీవు పడినతున్న శ్రమలలో నుండి దేవా నన్ను కరుణించుమని ఎప్పుడైతే మనం ఆయన పాదాల చెంత మనం మొరపెడతామో దేవుడు సమస్తమును ఆలకించువాడు, సమస్తమును ఎరిగినవాడు. ఆయనకు మరుగై ఉన్నది ఏదీను లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే గనుక ఏ విషయంలోనైనా దేవుడు నీకు ఆయన ఉన్నతమైన సహాయమును నీకు అనుగ్రహించునుగాక. చిన్ని ప్రార్థన. మమ్మల్ని నతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని తండ్రి నీ మీద ఆనుకొని జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చండి. అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని లేవనెత్తండి, స్వస్థపరచండి, ఆదుకోండి. నాయన ఏ శ్రమలోనైతే నాయన బిడ్డలు నలిగిపోతున్నారు నాయన, కష్టాల నుంచి నాయన వారిని విడిపించండి, ఇబ్బందుల కొలిమి నుంచి వారిని తప్పించండి నాయన. ప్రతి ఒక్కరిని నాయన నీ కృపగల హస్తాల్లో భద్రపరిచి నీ మెండైన దీవెనలు ప్రతి ఒక్కరిపై కృమ్మరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.